ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు 3 పందిపిల్లలు మరియు 7 భూతాలు. ఒక సుందరమైన గ్రామంలో సీత వాళ్ళ అన్న రవి కలిసి ఆడుకోవటానికి ఊరి మధ్యలోనికి వెళ్తారు. అక్కడ మధ్యలో ఒక పెద్ద వాటర్ ఫౌంటైన్ కనిపిస్తుంది. ఆ ఫౌంటైన్ చూడగానే చాలా ఆనందంగా నీళ్ళలో ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళతో పాటుగా వాళ్ళ తాతగారు కూడా వస్తారు. ఫౌంటైన్ పక్కనే రెండు వైపులా ఇళ్ల కింద వైపున బెంచుల పైన ఆ గ్రామ వృద్ధులు కూర్చొని సెలదేరుతూ ఉంటారు. గ్రామ ప్రజలు అటు ఇటు తిరుగుతూ వారి పనులు చేసుకుంటూ ఉంటారు. ఆకాశం నిర్మలంగా ఉంటుంది. దారికి ఇరువైపులా రంగురంగుల పూలు సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. పక్షులు తిరుగుతూ ఉంటాయి. సాయంత్రం అయ్యేటప్పుడు వారి ఇళ్లకు వెళ్ళటానికి సిద్ధమై ఉంటారు. అదే గ్రామంలో 3 పందులు ఉండేవి. దానిలో మొదటి దాని పేరు పింకీ. ఇది చాలా తెలివైనది, జాగ్రత్తగా ఉంటుంది. రెండవ పిల్ల పేరు పన్ను. ఇది బాగా వంట చేస్తుంది, కానీ దీనికి బద్ధకం ఎక్కువ. మూడో దాని పేరు పింటు. ఇది రెండు వాటికంటే ఉత్సాహంగా ఉంటుంది. ప్రతి పనిలోనూ చాలా ఉత్సాహంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కొత్త విషయాలపైన పరిశోధన చేయటం అంటే మక్కువ ఎక్కువ. ఒకరోజు ముగ్గురు కలిశారు. అక్కడ పింకీ పన్నులతో పింటూ ఇలా అంటారు: ఈ రోజు మనం ఆనందంగా ఉన్నాం, కానీ ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా ఉంటే బోరు కొడుతుంది కదా, మనం పిక్నిక్ కి వెళదామా అంటుంది. వెంటనే అన్నుడు ఇలా అంటాడు: ఏదైనా అటవీ ప్రాంతంలో మనకు తెలిసిన ప్రదేశంలోకి వెళ్తే బాగుంటుందేమో అంటాడు. సరే, నాకు తెలిసిన అందమైన ప్రదేశం ఒకటి ఉంది దగ్గరలోనే, వెళదాం రండి అని పింటూ అంటారు. అదే తడవుగా పింటూ, పింకీ, పిన్ను ముగ్గురు కలిసి వారికి కావలసిన ఆహార పదార్థాలను చేతితో బుట్టలలో పట్టుకొని బయలుదేరతారు. ఒక చేతితో పన్ను గరిటెను చేత పట్టుకుంటుంది. తెలివైనగా ఉన్న పింకీ కూడా నడుచుకుంటూ వారికి తెలిసిన ఒక సుందరమైన ఎత్తైన అటవీ ప్రాంతంలో ఫెన్సింగ్ ఉంటుంది. దాని దగ్గరకు వెళ్ళి వాళ్ళు తీసుకెళ్లిన ఆహార పదార్థాలన్నీ అక్కడ పెట్టుకుంటారు. చుట్టూ పూల సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. రంగురంగుల పూలు ఉంటాయి. వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. ఆకాశం నిర్మలంగా ఉంటుంది. ఈ ప్రదేశంలో పిక్నిక్ చాలా బాగుంటుందని సంతోషంగా అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ముగ్గురిని చూసి ఆ అడవిలోని సీతాకోక చిలుకలన్నీ అక్కడికి వస్తాయి. ఆ విధంగా ముగ్గురు ఎంజాయ్ చేసిన తర్వాత ఇక అవన్నీ అక్కడ పెట్టేసి అడవిలోకి ఒకసారి వెళ్ళొద్దాం రండి అని బయలుదేరతారు. చిన్నగా నడుచుకుంటూ వెళ్లే క్రమంలో వారు తెలియకుండానే భూతారంలోనికి ప్రవేశిస్తారు. అప్పటికే సాయంత్రం అవుతుంది. పింటూ ఒక పాత వెలిసిన భవంతిని దూరంగా చూపిస్తుంది. పింకితో ఇలా ఉంటుంది: అది ఒక ప్రమాదకరమైన, వెళ్ళకండి అంది. కానీ పన్ను ఇలా ఉంది: వీలుంటే చూద్దాం, కానీ నాకు కూడా భయంగానే ఉంది. అయితే ఏమవుతుంది, వెళ్ళొద్దాం అంది. వీళ్ళిద్దరి మాటలు విన్న పింటూ, ఇందులో ఎవరూ ఉన్నట్టు లేరే, చూసొద్దాం రండి అని వారు ముగ్గురు కలిసి ఆ భవంతిలోనికి వెళ్ళారు. భవనంలోనికి వెళ్ళగానే ఒక పక్క చీకటి, మరొక పక్క వెలుతురు పక్క పక్కనే ఉన్నట్లు కనిపిస్తుంటాయి. భయంకరమైన శబ్దాలు వినిపిస్తాయి. ఒక్కసారిగా అక్కడ భూతాలు కనిపిస్తాయి. వాటిని చూసి ఈ ముగ్గురు మిత్రులు కింద కూలిపోతారు. భయపడుతూ పారిపోవడానికి ప్రయత్నం చేస్తుండగా ఒక స్వరం ఇలా వినిపిస్తుంది: ఆగండి, ఆగండి, మేము ప్రమాదకరమైన వాళ్ళం కాదు. అందరూ మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మేము చాలా మంచి వాళ్ళము అన్నారు ఆ భూతాలు. మేము మీకోసమే ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నాము. మీ పూర్వీకులు ఇలా శాపగ్రస్తమైన మా రాజకుటుంబంలోని ఆడపిల్లలకు శాప విముక్తిని చేశారు. ఇప్పుడు మీ వంతు వచ్చింది. మీరు మేము చెప్పినట్లు చేసినట్లయితే మీకు మంచి బహుమతి ఇస్తాము అని అర్థించాయి. మాకు శాప విముక్తిని చెయ్యమని ఆ భూతాలు ముగ్గురు మిత్రులను వేడుకున్నాయి. దానికి ముగ్గురు మిత్రులు దయతో ఇలా అన్నారు: మీకు ఏమి సహాయం చేయాలో చెప్పండి, మేము చేస్తాము అని అన్నారు. దానికి ముగ్గురు మిత్రులు ఇలా అడిగారు: అసలు మీకు ఏమైంది? మీకు ఇలా మీరు భూతాలుగా మారటానికి కారణం ఏమిటి? మాకు చెప్పండి అని అడుగుతారు. మిత్రులారా, మేము రాజకుమారులము. గత జన్మలో మేము చేసిన పాపాల వలన ఈ జన్మలో ఒక మాంత్రికుడి యొక్క మాయాశక్తి వలన మేము భూతాలుగా మారిపోయాము. మేము సహజంగానే
చిత్రకళా ప్రేమికులము, సంగీత ప్రేమికులము. మాలో 3వ వాడు సంయమనం కలిగిన వాడు, 4వ వాడు కొంచెం చిరాకుగా ఉంటాడు, 5వ వాడు ఆడుకోవటంలో, 6వ వాడు సరళమైన గాయకుడు. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళము కళపైన ఆసక్తి కలిగిన వారమే. కానీ ఒక మాయా మాంత్రికుడి వలన మేము ఈ విధంగా భూతాలుగా మారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అని సమాధానం ఇచ్చారు భూతాలు. సరే, మేము మీకెలా సహాయపడగలమో చెప్పండి అని అడిగారు 3 మిత్రులు భూతాలను. అంతలో భూతాలు ఈ విధంగా చెప్పాయి. దగ్గరలో ప్రశ్నల వంతెన ఒకటి ఉంది. దానిని దాటిన తర్వాత ఫజిల్ ఒకటి కనిపిస్తుంది. ఆ ఫజిల్లోని చిక్కుముళ్ళన్నీ విప్పుకుని బయటికి వెళ్ళిన తర్వాత 3 జంతువులు ఆపుతారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాత మాత్రమే ఈ అడుగు నుంచి బయటికి వెళ్ళటానికి మాకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మీలాంటి మంచి మిత్రులతోటి విందు భోజనం చేస్తే అక్కడ నుండి 24 గంటల్లోపు మేము యువరాజులుగా మారటానికి అవకాశం ఉంది అని మాకు ఇచ్చిన సమాచారం. కాబట్టి మీరు మాకు ఈ సహాయం చేస్తే మీకు తగిన ప్రతిఫలం ఇస్తామని చెప్పేసి బతులాడుకున్నారు ఆ భూతాలు. సరే అని 3 మిత్రులు అక్కడి నుంచి బయలుదేరారు ఆ భూతాలతో కలిసి. అది చెబుతూ వారు అన్న విధంగానే వంతెన ఎక్కగానే మాంత్రికుడు ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. దానికి 3 మిత్రులు సమాధానం చెప్తారు. వెంటనే ఫజిల్లోనికి వెళతారు. అక్కడ ఫజిల్ నుండి బయటకు దారి కనుక్కోవాలి. దారి నుండి బయటికి వస్తేనే భూతాలు 3 మిత్రులు అంతు చిక్కని దారి దొరక చాలా కష్టపడి చివరికి ఫజిల్ను ఛేదించుకుని ఒక్కొక్క చెయ్యి ఒక్కొక్కరు కలుపుకుంటూ, ఒకరి చెయ్యి మరొకరు పట్టుకుంటూ ఆ చిక్కుముడిన ఫజిల్లో చీకటిగా ఉన్న భయంకరమైన అడవిలాగా ఉన్న ఆ ఫజిల్లో కూడా దారి తెలుసుకుని ఆ భూతాలకు శాప విముక్తులు చేయడానికి ఒక అడుగు ముందుకు వేస్తారు ఈ 3 స్నేహితులు. ఆ తర్వాత వెంటనే మొదటి వింత జంతువు ఎదురవుతుంది. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తారు మిత్రులు. అక్కడి నుండి 2 అడుగులు వేయగానే 2వ వింత జంతువు కనిపిస్తుంది. దీని ప్రశ్నలకు సమాధానం చెబుతారు. అప్పుడు చివరిగా 3వ జంతువు వచ్చి ముందుకు నిలబడుతుంది. వీళ్ళందరినీ వెళ్ళనీయకుండా ఆపుతుంది. అప్పుడు ఈ వింత జంతువు ఇలా అంటుంది, నా నుండి మీరు తప్పించుకోవాలనుకుంటున్నారా? అలా జరగదు. నా ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పినప్పుడే నేను మిమ్మల్ని వదిలిపెడతాను. అప్పుడు మాత్రమే మీరు వజ్రాల వనానికి వెళ్ళగలుగుతారు. దారి దొరుకుతుంది. నేనే దారి చూపిస్తాను అంటుంది. ఆ వనానికి చేరుకోగానే ఒక పెద్ద వజ్రం గాల్లో ఎగురుతూ కాంతిని విరజమ్ముతూ ఉంటుంది. అప్పుడు ఒక స్వరం వినిపిస్తుంది, రండి మిత్రులారా రండి, మీరు నా కాంతి కిరణాలలో మీ శరీరాన్ని తాకనివ్వండి. అలాగే 101 ప్రదక్షిణలు తిరగండి. అలా తిరిగినప్పుడు ఇప్పటి నుంచి 24 గంటల లోపు మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అంటుంది. ఈ 3 మిత్రులు భూతాలు సంతోషంతో దాని చుట్టూ ఆ వెలుతురులో తిరుగుతూ ఉంటారు. అప్పటిదాకా చీకటిమయమైన అడవిలో తిరిగిన ఈ జీవులు చివరికి వెలుతురును చూడగానే, రంగురంగులతో నిండిపోయిన ఆ అడవిని చూడగానే సంతోషంతో కళ్ళు మెరిసిపోతాయి. జీవం లేని ఆ అడవి పచ్చదనాన్ని పొందుతుంది. ఆనందంతో 3 మిత్రులు భూతాలు కలిసి సంతోషకరమైన విందును అడవిలోనికి ఏర్పాటు చేసుకుంటారు. అప్పుడు ఒక భూతం అంటుంది, ధన్యవాదాలు మిత్రులారా, మీరు చేసిన సాయం మర్చిపోలేనిది. అందుకు సంతోషంతో ఈ విందును ఆస్వాదించండి అని వారికి విందుని ఇస్తాయి. అన్ని రకాల పండ్లతో మరియు కేకులతో, స్నాక్స్ తోటి విందులను ఏర్పాటు చేస్తారు ఆ 3 మిత్రుల కోసం. ఈ భూతాలు చుట్టూ రంగురంగుల సీతాకోకచిలుకలు తిరుగుతూ ఉంటాయి. అప్పుడు 3 మిత్రులు పక్కనే ఉన్న సెలయేరు దగ్గరకు ఈ భూతాలను తీసుకుని వెళ్ళగానే, ఆ నీటిని తాగగానే ఆ 7 భూతాలు 7 అందమైన రాజకుమారులాగా మారిపోతారు. పిన్ను పింటూ ఆనందంతో సెలయేరు మీద ఒడ్డున డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఆ రాజకుమారులు పిన్ను పింటూ పింకీలను ఇలా అంటారు, చాలా ధన్యవాదాలు మిత్రులారా, మాకు పూర్వపు శరీరాలు వచ్చాయి. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుని మాకు శాప విముక్తులను చేశారు. కాబట్టి మేము మీకు ఈ మాయాలాంతను బహుమతిగా ఇస్తున్నాము.
ఇక నుండి మీరు మీ కుటుంబ సభ్యులు సకల సంతోషాలతో వర్ధిల్లండి అని అన్నారు. దీనితో పాటుగా మీకు మేము ఉన్న భవంతిని కూడా మీకు బహుమానంగా ఇస్తున్నాము. మీ కుటుంబాలతో సంతోషంగా తరతరాలు వర్ధిల్లండి అని ఆ రాజకుమారులు వీరిని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెంటనే ఆ మాయా దీపాలు పట్టుకున్న ఈ ముగ్గురు మిత్రులు వారి కుటుంబాలతో కలిసి చేతులు కలుపుకొని 2 చేతులతో కృతజ్ఞతలు తెలియపరిచారు. మాయాలాంతరం తీసుకుని ఆ కుటుంబాలతో కలిసి మాయా భవంతిలోనికి అడుగు పెడతారు ఈ ముగ్గురు మిత్రులు. కథలోని నీతి: దయాజాలితో ఉన్నప్పుడు మాత్రమే, సమయస్ఫూర్తిని వాడినప్పుడు మాత్రమే కొన్ని సమస్యలను పరిష్కరించుకోగలుగుతాము. ఇది ఈ కథలో